హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ ఈశ్వర్ సాయి. అసలు ఏం జరుగుతుందండి? అసలు ఏమనుకుంటున్నారు మీ అందరూ? రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు, రకరకాలుగా మీడియా వాళ్ళు రకరకాలుగా ఇష్టం వచ్చినట్టు ఉన్నది లేనిది ఏది పడితే అది రాస్తున్నారు. అసలు ఏమనుకుంటున్నారు? నేను ఆల్రెడీ క్లియర్గా చెప్పాను కదండి, మేము తప్పు చేశాము. ఆ తప్పు ఏంటి? మేము ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాము అని చెప్పాను. ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం అంటే మీ దృష్టిలో ఏమనుకుంటున్నారండి? అసలు ఆ రోజు అక్కడ ఏం జరిగింది మీకు తెలిసిన 10% మాత్రమే. 90% మీకు తెలియదు. ఆ రోజు ఏం జరిగిందో మీ అందరి ముందు నేను పెట్టబోతున్నాను. ఆ రోజు మార్నింగ్ నాకు షూట్ ఉంది. ఎర్లీ మార్నింగ్ 5:30 కల్లా మేము లొకేషన్కి స్టార్ట్ అయిపోతాం. నేను 4:15కి నా రూమ్లో లేచాను. ఆ టైంకి అసిస్టెంట్ అనే అతను నా వాష్రూమ్లో ఉండటం జరిగింది. నేనేం చేశాను? నేను మాధురి రూమ్కి వాష్రూమ్ యూజ్ చేసుకోవడానికి నేను వెళ్ళాను. ఆ టైంకి నాకు మాదిరిగా ఆ లీనియన్స్ ఉంది. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మేము ఎమోషనల్గా కనెక్ట్ అయ్యామని చెప్పి. నాకు మాదిరిగా ఆ లీనియన్స్ ఉంది కాబట్టి నేను ఆ రూమ్కి వెళ్ళి డోర్ నాక్ చేశాను. ఆమె రూమ్ డోర్ ఓపెన్ చేసింది. ఆమె రూమ్ డోర్ ఓపెన్ చేసి నేను డైరెక్ట్గా వాష్రూమ్కి వెళ్ళిపోయాను. ఆమె క్యాజువల్గా ఆమె రూమ్ డోర్ లాక్ కూడా చేయలేదు. రూమ్ డోర్ ఓపెన్లోనే ఉంది. ఆమె క్యాజువల్గా బెడ్ మీద కూర్చొని ఫోన్ యూజ్ చేస్తుంది. అదే టైంకి మా వైఫ్ వాళ్ళకి ఎవరో రాంగ్ గైడెన్స్ ఇచ్చారు, ఎవరో అనుమానాస్పదంగా ఏదో చెప్పారు. ఆ టైంకి సేమ్ రూమ్కి వచ్చింది. రూమ్ డోర్ ఓపెన్లోనే ఉంది. ఆ సిచ్యువేషన్లో మా వైఫ్ ఆవేశం వల్ల ఆమెకి ఇష్టం వచ్చింది చేసింది. అక్కడ ఆ సిచ్యువేషన్లో ఆమె ఇష్టం వచ్చింది చేస్తుందని చెప్పి నేను మాట్లాడే సిచ్యువేషన్లో కూడా లేను. ఆమె నేను ఏం మాట్లాడినా సరే ఆమె నాకు రివర్స్ అయిపోతుంది. అసలు స్కోప్ కూడా ఇవ్వట్లేదు, మాట్లాడే గ్యాప్ కూడా ఇవ్వట్లేదు. ఆమె ఆవేశంలో ఏదేదో చేస్తుంది. ఆమె అనుకున్న వాళ్ళు రకరకాలుగా వీడియోలు తీస్తున్నారు, రకరకాలుగా బూతులు. మా వైఫ్కి ప్రీవియస్గానే నా మీద చాలా అనుమానం ఉంది. అక్కడికి వచ్చే టైంకి ఆ సిచ్యువేషన్లో ఇదంతా చూసేటప్పటికి ఆమె అనుమానం నిజమైంది అని ఆమె అనుకుంది. ఈలోపు ఆ వెనుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ విషయాలని అతను ఎవరో నాకు కూడా తెలియదు. వెనుకున్న వ్యక్తులు అసభ్యకరంగా మాట్లాడటం, నేను అప్పటికే ఆమెకు చెప్తున్నాను, ఆపుతున్నాను. గొడవలు కాదు, కొట్టుకోకండి, కూర్చొని మాట్లాడుకుందాం అని క్లియర్గా నా భార్యకి నేను సంజాయిషి చెప్పడానికి ట్రై చేస్తున్నా కూడా ఆమె వినే పరిస్థితిలో లేదు. నేను ఒక్క మాట మాట్లాడుతుంటే ఆమె 4 దెబ్బలు కొట్టేటట్టుగా ఉంది. ఆ వైఫ్ ఏం జరిగింది నన్ను పట్టుకొని కొట్టి అడుగుతున్నా సరే నేను కామ్గా ఉండటానికి రీజన్ అక్కడ వాళ్ళందరూ వీడియోస్ తీస్తున్నారు. నేను ఏం చెప్తే ఏ రకంగా పోర్ట్రే అయ్యిద్దో తెలియదు. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి నాకు స్కోప్ కూడా ఇవ్వలేదు. ఆల్రెడీ మీకు చెప్తున్నాను కదండి, మేమిద్దరం కనెక్ట్ అయ్యి జస్ట్ 2.5 months అయ్యిందని చెప్తున్నాను. మా మధ్య ఒకరికి లీనియన్స్ ఉంది తప్పితే అంతవరకు వెళ్ళే లీనియన్స్, అంతవరకు వెళ్ళే ర్యాపో మా ఇద్దరి మధ్యలో లేదు. మేము ఇమోషనల్గా కనెక్ట్ అయ్యాం, ఇమోషనల్గా మాట్లాడుకుంటాం అంతే తప్పితే మేము అంత దూరం మేము ఎప్పుడు వెళ్ళాలని కూడా మేము ఎప్పుడు అనుకోలేదు. అలాంటి క్యారెక్టర్ ఆ అమ్మాయిది అస్సలు కాదండి. అమ్మాయి చాలా రెస్పాన్సిబుల్ పర్సన్. అమ్మాయి ఫ్యామిలీని అంతా పోషించుకోవడానికి చాలా కష్టపడుతుంది. నేను ఎప్పటి నుంచో కొన్ని 4-5 years నుంచి అమ్మాయిని నేను చూస్తున్నాను. ఇదే విషయాన్ని నేను మీ అందరికి ఇంటర్వ్యూలో చెప్దాం అనుకున్నాను, కానీ మా లీగల్ అడ్వైస్ ప్రకారం నేను ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పాను. అందులో కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీ అందరికి 10% మాత్రమే తెలుసు, మిగతా 90% మీకు తెలియదు, మీరు చూడలేదు. ఇలాంటి సిచ్యువేషన్లోనే ఒక మనిషికి ప్యానిక్ అంటే ఏంటో అర్థమవుతుంది. ఆ సిచ్యువేషన్లో ఏం మాట్లాడితే ఎవరు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అనేది తెలియదు. నేను చాలా క్లియర్గా చెప్తున్నానండి, మా ఇద్దరి మధ్యలో ఎమోషనల్ బాండింగ్ తప్ప అంతకు మించి ఏం లేదు, ఏం జరగలేదు. నేను ఒక ఇల్లీగల్ రిలేషన్షిప్ అని దేనికని చెప్తున్నాను అంటే, ఒక పెళ్ళైన అబ్బాయి ఒక అమ్మాయితో ఎమోషనల్ కనెక్ట్ అవ్వటం అనేది కూడా ఇల్లీగల్ రిలేషన్షిప్ అనే పేరు, అక్రమ సంబంధం అనే పేరుతో నాకున్న సిచ్యువేషన్లో నాకు ఆ పదాలు తప్పితే నాకు వేరే ఏం రాలేదు. నాకు నేనున్న డిప్రెషన్కి. అమ్మ మాధురి, నీకు నా తరపు నుంచి, నా భార్య తరపు నుంచి, నా భార్య వెనుకున్న వాళ్ళ తరపు నుంచి నీకు క్షమాపణ కోరుకుంటున్నాను. నీకు సారీ, ప్లీజ్ అర్థం చేసుకో, ప్లీజ్. వాళ్ళకి ఏం తెలియకుండా వాళ్ళ నోటికి వచ్చినట్టు మాట్లాడినందుకు, వాళ్ళు వీడియో అప్లోడ్ చేసినందుకు, నీ మీద చేసుకున్నందుకు నేనైతే సారీ చెప్తున్నాను. సారీ. నీకు జరిగిన నష్టానికి మీరు ఏ శిక్ష చేసినా నేను అనుభవించడానికి రెడీగా ఉన్నాను. సో ఇంకా మీడియా పీపుల్ అందరికీ అండ్ మీమర్స్కి, ఇన్ఫ్లుయెన్సర్స్కి, ఇన్స్టా వాడుతున్న ఎవరెవరో కూడా రియాక్ట్ అయిన వాళ్ళందరికీ ఇంతటితో ఆపేయండి ప్లీజ్. మా లైఫ్ చాలా డిస్టర్బెన్స్ అయిపోయింది మీ వలన. ప్లీజ్ ఇంతటితో ఆపేయండి. పదే చెప్తున్నా, మేము చేసిన తప్పు ఎమోషనల్గా కనెక్ట్ అవ్వటం. ఆ ఒక్కటి తప్పు వల్లనే మీరు రకరకాలుగా పోర్ట్రే చేశారు, రకరకాలుగా జనాల్లో కన్వే చేసేసారు. ఇంతటితో ఆపేయండి ప్లీజ్. నా పేరు శరణ్య. నేను ఈశ్వర్ సాయిలో కో క్యారెక్టర్ ఈశ్వర్ సాయి వైఫ్ని. బేసిక్గా నా హస్బెండ్ నార్మల్గా అయితే మాత్రం మా రిలేషన్ 7 years బట్టి ఎప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. ట్రూత్గా చెప్పాలంటే నా హస్బెండ్లో నేను ఈ 7 సంవత్సరాలు ఒక్కసారి కూడా నేను ఎప్పుడు ఇలాంటి పొరపాట్లు ఎప్పుడు చూడలేదు. టెక్స్టులు, మెసేజ్లు నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. చూపిస్తే మాత్రం అంటే ఇట్లా ఎలా వస్తుందంటే, మరి నా హస్బెండ్ కూడా చెప్పడం ఏంటంటే తనే ఇట్లా నన్ను కొంచెం ఇది చేసింది. సో అందుకోసం అని ఏ అబ్బాయి అయినా సరే మరి ఎట్లా ఇలాగే అయిపోయింది ఇంకా అని చెప్పి తను చెప్తున్నాడు.
మరి ఆ అమ్మాయి ఏమంటుందంటే నాతో కూడా చాలా మంచిగా మాట్లాడేది. సో నేను లాస్ట్ టైం సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళాను అనమాట. ఇట్లా ఈ అమ్మాయి విషయంలోనే కొంచెం నాకేదో కొంచెం నెగిటివ్ వైబ్ వచ్చి సో నేను బయటికి అంటే నేను సూసైడ్ చేసుకోవడం వరకు వెళ్ళిపోయాను. నేను నాకు బాబు ఉన్నాడు, బాబుని తీసుకొని సూసైడ్ చేసుకోవడానికి వరకు వెళ్ళిపోతే ఆ అమ్మాయి నా కోసం ఫుల్గా అంటే ఎక్కడ ఇది బాగా స్ప్రెడ్ అయిపోతుందా ఏంటి అనుకుందో ఏమో తెలియదు, కానీ కంటిన్యూగా నన్ను ఫాలోఅప్ చేస్తూ ఎక్కడున్నావు ఏమైంది నాకు అప్పుడు కూడా ఏం డౌట్ రాలేదు. తర్వాత చూస్తే మెసేజ్లు ఇవి అవి అన్నీ చూస్తే ఇలా రావాలి, మీ అన్న రావాలి. మెయిన్ వాళ్ళిద్దరికి కలిపి ఒక ఆయన ఉన్నాడు, ఆయన రిత్విక్ అని చెప్పి, వాళ్ళిద్దరు మీడియేటర్, అబ్బాయి పర్సనల్ అసిస్టెంట్ ఇద్దరికి. సో అసలు ఆ అబ్బాయి ఫోన్లో ఎన్ని టెక్స్టులు ఇవన్నీ బ్యాకప్ చేసి చూస్తే అసలు చాలా ఇదిగా ఉంది. సో నేనైతే మాత్రం కోరుకునేది ఏంటంటే నా హస్బెండ్ అయితే తప్పైపోయింది, నాకు ఒక ఛాన్స్ అయితే ఇవ్వు అని చెప్పి ఆయన చెప్తున్నారు. కానీ ఆ అమ్మాయి నుండి ఎప్పుడు నేను ఏం ఫేస్ చేస్తానో తెలీదు. కానీ ఎందుకంటే ఇప్పుడు నాలాంటి అమ్మాయికి అంతమంది ఫాలోవర్స్ ఉండి పైగా నాతో ఇంత మంచిగా ఉండి ఇంత చేసిందంటే వాళ్ళ అమ్మగారు రికార్డు కూడా ఉంది. నేను పొద్దున్న వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసి అడిగితే మా అమ్మాయి అంతే అలాగే చేస్తుంది అని చెప్పి అంటుంది. నా దగ్గర రికార్డు ఉంది, ఫోను స్విచ్ ఆఫ్ అయ్యేటప్పటికి నా దగ్గర ప్రూఫ్ లేకుండా ఉంది, ఆన్ చేస్తే అది కూడా ఇస్తాను. సో ఇట్లాగా ఇప్పుడు నాకు అన్యాయం జరిగింది. నా పేరెంట్స్ మా సిస్టర్స్ వచ్చి ఏదో చేశారు, నా హస్బెండ్ నాతో ఏదో కొంచెం పోలీసులు దీంతో ఏదో మాట్లాడుతున్నాం అవుతుంది. ఇప్పుడు నాలాంటి అమ్మాయి ఒకవేళ వేరే ఒక అమ్మాయి ఎవరైనా దొరికింది అనుకోండి, అమ్మాయి ఇదే స్ట్రెస్ తట్టుకోలేక సూసైడ్ వరకు వెళ్తే ఎంత ప్రాబ్లం. నేను ఇది ఒక్కటే ఆలోచిస్తున్నా, ఎవరైనా సూసైడ్ వరకు వెళ్ళారు అనుకోండి అప్పుడు ఎంత ప్రాబ్లం ఉంటుంది. ఆ అమ్మాయికి తెలుసు నాకు బాబుని కొనేటప్పుడు నేను ఎంత డిస్టర్బ్ అయ్యాను, చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఎలా వచ్చాయి అమ్మాయికి అన్నీ తెలుసు. ఒక ఆడపిల్ల అయ్యి ఇంకో ఆడపిల్లకి అంత త్వరగా ఎలా మోసం చేస్తుంది? అది కూడా నా పక్కనే ఉండి మళ్ళీ ఆ ఈశ్వర్ నిన్ను మోసం చేయట్లేదు, నేను అలాగా నీకోసం ఏడుచు ఇంత చేస్తూ నా హస్బెండ్తో అసలు అది ఎట్లా ఉండగలుగుతుంది? నా హస్బెండ్కి డ్రింకింగ్ హ్యాబిట్ కూడా లేదు, అలాంటిది తనకు డ్రింక్ కూడా చేయించారంటే అసలు నాకైతే అర్థం కావట్లేదు. అసలు ఈ ఫోక్ ఇండస్ట్రీ అంటే నేను చాలా ఈయనకి మంచి వాళ్ళందరూ చాలామంది మాట్లాడుతుంటే అబ్బా చాలా ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అనుకున్నా కానీ ఇంత అన్యాయం నా వెనక ఇలా జరుగుతుంది అని చెప్పి నేను ఎప్పుడైతే అనుకోలేదు. నెక్స్ట్ ఇదేంటంటే ఇట్లాంటి అమ్మాయిని మాత్రం అసలు ఫోక్లోకి వీటిల్లోకి ఎంకరేజ్ చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు నా హస్బెండ్కి జరిగింది, రేపు అన్న రోజు ఇంకో హస్బెండ్ వాళ్ళ అమ్మగారే చెప్తున్నారు కదా డైరెక్ట్గా మా అమ్మాయి అంతే అని చెప్పి. సో ఇవన్నీ కొంచెం చూసుకొని కొంచెం ఫోక్లోకి తీసుకునేప్పుడు కూడా మనుషుల కోసం నేను మిగతా వాళ్ళని అనట్లేదు, కానీ ఇట్లాంటి వాళ్ళని మాత్రం కొంచెం చూసుకోండి. కాపురాలు పోతాయి, చిన్నపిల్లల లైఫ్లు పోతాయి. అట్లా ఏం లేదు, నిజం చెప్తున్నాను కదా. మా హస్బెండ్కి డ్రింకింగ్ హ్యాబిట్ లేదంటే మీరు ఆలోచించండి. నా డెలివరీ దగ్గర నుండి ప్రతి ఒక్కటి నా హస్బెండ్ నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకున్నాడు. ఏ రోజు ఇప్పుడు నా హస్బెండ్ విషయంలో 1 మినిట్ నేను ఆలోచిస్తున్నానంటే దీనికే. నా బిడ్డను కానీ నన్ను కానీ ఇంత కేర్గా చూసుకుని అబ్బాయి ఏమంటున్నాడు, ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చి నా మీద పడిపోతే నేను ఏం చేస్తా? ఇప్పుడు ఒక షూట్లో ఉన్న వాళ్ళం మేము అంత క్లోజ్ అయిపోతుంటే నేను ఏం చేయగలుగుతా అంటున్నాడు. అప్పుడు నేను నా హస్బెండ్కి చెప్తున్నాను నువ్వు చేసింది తప్పు, మరి అమ్మాయి పడితే మరి నీకు తెలీదా? ఆబ్వియస్గా ఒక అబ్బాయి ఇప్పుడు నీకు పెళ్ళం బిడ్డలు ఉన్నారు, నీకు ఆ మాత్రం తెలీదా అంటే ఇంకా అయిపోయింది ఏదో అయిపోయింది. కానీ ఆ అమ్మాయికి తెలియాలి కదా, ఒక ఆడపిల్ల మరి తనకి తెలియాలి కదా. సో నాకు ఇబ్బంది ఎక్స్ట్రా కోసం అయితే తెలీదు. ఫోక్ కోసం మాట్లాడితే మాత్రం చాలామంది మంచి వాళ్ళని అయితే నేను చూస్తూనే ఉన్నాను కదా, చాలామంది మంచిగానే ఉన్నారు. కానీ ఇలా పక్కనే ఉండి గొంతు కోసే వాళ్ళని నేను ఇప్పుడే చూసాను. పైగా ఆ అమ్మాయి ఇంత సెలబ్రిటీ లాగా అన్నిట్లో డీలో వీటిల్లో వాటిల్లో ఇంత వచ్చి ఒక ఆడపిల్ల జీవితం ఒక్కసారైనా ఆలోచించాలి. పైగా తనకి బ్రేకప్ కూడా అయింది, తను నాకు చెప్పుకొని కూడా బాధపడితే నేను అన్నాను మీ బాయ్ ఫ్రెండ్ మీకు ఇట్లా చేసినప్పుడు మీరు ఎట్లా అయితే బాధపడ్డారో అట్లాగే కదా అని చెప్పి కూడా అన్నాను కూడా. తనకు ఆ మాత్రం అసలు ఏవి గుర్తు రాకుండా ఇంత ఎట్లా చేసిందో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మీరు అనుకోవచ్చు ఇప్పుడు ఏంటి ఈ అమ్మాయి కోసమే చెప్తుంది వాళ్ళ హస్బెండ్ కోసం. నా హస్బెండ్ 7 ఇయర్స్ బట్టి నేను కాపురం చేశాను కాబట్టి తన కోసం నాకు తెలుసు. అది నేను చెప్పే తన కోసం నాకు తెలుసు. తను కూడా ఒకటే కదా అంటున్నాడు, మీద పడిపోతే నేను ఏం చేయగలుగుతాను అననే అంటున్నాడు. సో ఇదేం చెప్తున్నానంటే కొంచెం ఈ రోజుల్లో అమ్మాయిలతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఫ్రెండ్స్ ఇవి అవి అని చెప్పి కూడా నమ్మద్దు. ఈ ఫోక్ వీటిల్లోకి అయితే మాత్రం ఫోక్ అనే కాదు, దేంట్లో అయినా సరే పంపించే ముందు ఒకసారి ఆలోచించుకోండి అంతే. అండ్ ఏం కాదు, జస్ట్ చెప్పాలంటే నా హస్బెండ్తో యాక్ట్ చేస్తూ ఉంటేనే నాకు అట్లా తెలుసు. ఎక్స్ట్రా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇవేం నీడ్ ఇట్లాంటివి అయితే లేవు. సో నాకు తెలిసి అమ్మాయి నార్మల్ క్యాజువల్గానే నా హస్బెండ్ త్రూనే పరిచయం. సో పోలీస్ స్టేషన్కి రావడానికి రీజన్ అంటే
అదే ఇట్లా మరి ఇప్పుడు అదే అంటున్నాను కదా, నాకు జరిగింది ఆ అమ్మాయి ఈ రోజు ఇది అయిపోతుంది, ఇంకొకరు తల్లి ఇట్లాగే చేస్తే ఇప్పుడు నాతో అంటే నా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, ఊరు నుండి వచ్చి ఏదో చేసుకుంటున్నాం, ఏదో అవుతుంది. చెప్పాలంటే మా అత్తగారు వాళ్ళు కూడా అందరూ మంచి సపోర్టివ్గా నాకు ఇట్లా ఉంటున్నారు కాబట్టి ఏదో అవుతుంది. ఒకవేళ ఏ సపోర్టివ్ లేని అమ్మాయి అయితే ఇలా బిడ్డను పెట్టుకున్న అమ్మాయి చచ్చిపోయి ఉండేదా కదా. ఎందుకు అంతవరకు నేనే వెళ్ళాను సూసైడ్ వరకు? ఎందుకంటే నా దగ్గర మెసేజెస్ ఉన్నాయి. నేను నా హస్బెండ్కి చెప్పా 7 ఏళ్ళు బట్టి నీళ్ళు ఏ ప్రాబ్లం లేదు, ఇప్పుడు ఎందుకు వస్తుంది, అంత ప్రాబ్లం ఎందుకు అయింది ఏంటి అని చెప్పి నేను ఇన్ని మెసేజెస్ చేసినా పొద్దున్న నేను ఫోన్ చేసినప్పుడు కూడా ఆమె ఏమనిందంటే ఈశ్వర్ నాతో లేడు, షూట్లో ఉన్నాడు, నాకు రెస్టారెంట్ ఉంటే ఆ రెస్టారెంట్ అబ్బాయి కూడా కాల్ చేస్తాను, నాకు ఎందుకు ఉట్టిగా కాల్ చేస్తారు అని అంటే ఇంత నటిస్తూ కూడా ఇట్లా చేస్తుంటే ఇంకొకరి జీవితం నాశనం అవ్వకుండా ఎట్లా ఉంటుంది చెప్పండి మీరే. ఇప్పుడు నేను ఒక మదర్ని కాబట్టి మదర్ ప్లేస్లో ఉంటే ఆలోచిస్తున్నా. ఇప్పుడు ఎన్నో సూసైడ్లు అవుతున్నాయి, ఇలాంటి వాళ్ళు ఉంటే అవ్వదా, ఇలా అవ్వకుండా ఉంటుందా? అమ్మో ఇట్లాంటి వాళ్ళు అసలు మస్తు డేంజర్, అసలు పక్కనే ఉంది. నేనైతే అసలు బిలీవ్ చేయలేదు అసలు ఇట్లా అని, షైవ్లోకి వెళ్ళి షాక్ అయ్యాను అసలు. అదే ఇట్లా రెడ్డి భవన్ అని చెప్పి ఆ ప్లేస్లోకి వెళ్ళి పట్టుకున్నాము. సో నేనేం చెప్తున్నానంటే అదే కొంచెం ఇట్లా అయితే కొంచెం చూసుకోండి, జనాలను ఎవరిని కూడా ఇంత త్వరగా బిలీవ్ చేసి ఎవరైనా సరే స్ట్రాంగ్గా ఉండండి. ఉమెన్ అనేవాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉండడం బెస్ట్. మనం కుమిలిపోతుంటే ఇలాంటి వాళ్ళు చేసుకుంటూ పోతారు. నా లాంటి అమ్మాయి ఇంక అమ్మాయి ఇది అవ్వకూడదు. నా హస్బెండ్ విషయానికి వస్తే మాత్రం నేను ఇది ఒక్కటే చెప్పగలుగుతాను, తను అంత బ్యాడ్ పర్సన్ అయితే కాదు. నేను 7 ఏళ్ళు బట్టి నా మొగుడితో కాపురం చేశాను, తన కోసం నాకు తెలుసు. సో సడన్గా ఒక అమ్మాయి రావడంతో మారాడు అని అంటే తను నీకు ముందు కూడా సాంగ్స్ చేశాడు. తనేమి ఇది ఫస్ట్ సాంగ్ కాదు కదా, చెప్పాలంటే తనదేమి ఇదేం ఫస్ట్ సాంగ్ కాదు. తను మారాలి అనుకుంటే తను ఫోక్లోకి వచ్చిన తర్వాతే మారచ్చు. ఇంకా చాలా మందితో చాలా సాంగ్స్ చేశాడు, అవునా? అప్పుడు మారంది, ఇప్పుడు ఎందుకు మారాడు? సో ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది కదా ఎవరి హ్యాండ్ ఎట్లా ఉంది అని చెప్పి. వాళ్ళతో మారంది వీళ్ళతో మారుతున్నారంటే ఎందుకు అంటే ఇప్పుడు వైష్ణవి, సోని ఇట్లా చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. అసలు ఎంత క్యూట్, ఎంత మంచి వాళ్ళైతే అసలు ఇలాంటి వాళ్ళు కాదు కదా. ఇప్పుడు అనుకుంటే వీళ్ళందరితో కూడా పెట్టుకోవచ్చు కదా, ఆయనకి 50 సాంగ్స్ పైన ఉంటాయి. సో పెట్టుకోవాలంటే 50 మందితో పెట్టుకోకుండా ఎందుకు ఈ అమ్మాయితోటే పెట్టుకుంటాడు? అది మినిమం ఉండాలి కదా, ఆ అమ్మాయికైనా ఉండాలి కదా. అమ్మాయికి అక్క చెల్లెలు వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఆల్రెడీ తనకి పాస్ట్లో బ్రేకప్ కూడా అయ్యి ఆమె ఇలా చేయడం, పైగా నా దగ్గర వీడియోలో అయితే అసలు ఆమెలో పశ్చాత్తాపం లేదు. అయ్యో ఒక బిడ్డ వాళ్ళ మదర్ని ఇలా మోసం చేసామని పశ్చాత్తాపమే లేదు ఎవరు. ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటారు అంతే. అది మనీ విషయంలోనా, వస్తువు విషయంలోనా, మాట విషయంలోనా ఏదో ఒక రూపంలో తప్పులు జరుగుతూనే ఉంటాయి. అదే ఇలాంటి విషయాల్లోనా ఏదో ఒకటి. అలా అని దొరికిందే కదా ఛాన్స్ అని మనం ఇంకొకరి తప్పుని ఏలెత్తి చూపటమో, అబ్బా వీళ్ళకి ఇలాగే జరగాలని ఆనందపడటమో ఇలాంటివి చేయకూడదు. రేపు ప్రతి ఒక్కరి విషయంలో ఏదో ఒకటి ఎప్పుడో జరుగుద్ది. అలాంటి వాళ్ళు ఎక్కువ అయిపోయారు. ఏంటది, అబ్బా భలే జరిగిందిరా అని ఆ రోజుకి ఆ మ్యాటర్ని తీసుకొచ్చి ఎంజాయ్ చేయడం, ఇలాంటివి చేయటం. నేను ఈ పర్టికులర్గా ఆ ఇన్సిడెంట్లో ఆలోచించాల్సింది ఏంటంటే, ఆ అమ్మాయి మాధురి రాథోడ్ అనే అమ్మాయికి పెళ్ళి కాలేదు, అవతల వ్యక్తికి పెళ్ళి అయింది. అలాంటప్పుడు ఎవరైతే ఆ వీడియో తీశారో ఆ అమ్మాయి గురించి ఒకసారి ఆలోచించాలి. నువ్వు పెళ్ళైన వ్యక్తి ఓకే, అమ్మాయి ఫ్యూచర్లో పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి, ఆ అమ్మాయిని అలా పబ్లిక్గా అలా చూయించేయటం, ఈరోజు ఆ అమ్మాయి గురించి అందరూ అలా మాట్లాడుకోవటం నిజంగా తప్పు. ఆ సిచ్యువేషను వాళ్ళిద్దరూ ఎప్పటి నుంచో రీల్స్ సాంగ్స్ చేస్తూ ఏ విధంగా ఎమోషనల్ ఆ కనెక్ట్ ఏర్పడినది మనకు తెలియదు. ఏ సిచ్యువేషన్లో అలా జరిగింది అనేది కూడా మనకు తెలియదు. కానీ అతను చేసిన తప్పే. వీళ్ళు ఎలా ఏం జరిగింది అనేది అది పక్కన పెడితే అది పబ్లిక్ చేయడం, ఆ అమ్మాయిని పర్టికులర్గా తీసుకొచ్చి ట్రోల్ చేయడం, ప్రతి ఒక్కరూ మాట్లాడుకోవటం, ఇది నిజంగా ఆ అమ్మాయి విషయంలో చాలా బాధాకరమైన విషయం. అది ఇప్పటికైనా ఆ అమ్మాయిని ఆ దృష్టిలో పెట్టుకొని అలాంటి ట్రోల్స్ ఆపాలని. తప్పులు అన్నాక ప్రతి ఒక్కరి విషయంలో ఏదో ఒక రూపంలో జరుగుతూ ఉంటాయి కాబట్టి మనం ఇంకొకరి తప్పుని ఎంజాయ్ చేయకుండా ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అంతే శాంతి. ఈ రోజుల్లో ఎవరికి ఎంత చెప్పినా ట్రోలింగ్ అనేది కామన్ అయిపోయింది శాంతి. అది తీసుకునే దమ్ము కూడా ఉండాలి. నేను అలాంటి 100 రకాలుగా ట్రోల్ చేసుకొని నేను పడుచుకోను. ఎందుకంటే నాకు వాళ్ళ వల్ల రూపాయి రాదు, రూపాయి పోదు, కాబట్టి నేను వాళ్ళని పడుచుకోను. నా వర్క్, నా టాలెంట్ నేను చేసుకుంటూ వెళ్ళిపోతుంటా. కాబట్టి మన టాలెంట్ మీద మన మీద నమ్మకం ఉన్నప్పుడు ఇలాంటి ట్రోల్స్ని లేకపోతే పక్కోడి మాటలని, పక్కింటోడి మాటలని ఇవన్నీ పట్టించుకుంటే మనం లైఫ్లో ముందుకెళ్ళలేం. వాళ్ళందరూ అలా మాట్లాడుకుంటూనే ఉంటారు. ఫైనల్గా నీకు తెలుసుకోవాల్సింది, వాళ్ళ వల్ల వాళ్ళు మనల్ని పోషించే వ్యక్తులు కారు, వాళ్ళు మనకు రేపొద్దున మనం ఏదైనా బాధల్లో ఉంటే రూపాయి ఇచ్చే వ్యక్తులు కారు. మనమే సంపాదించుకోవాలి, మనల్ని మనమే కాపాడుకోవాలి, మనల్ని మనమే ఎలివేట్ చేసుకోవాలి, మనల్ని మనమే పోషించుకోవాలి. కాబట్టి ట్రోల్స్ అనేవి ఇవన్నీ కామన్గా జరుగుతుంటాయి. తట్టుకోలేని శక్తి ఉన్నవాళ్ళు అని తెలిసినప్పుడు వాళ్ళ గురించి ట్రోల్స్ ఆపేయండి.
తట్టుకోగలిగిన వాళ్ళు ఉన్నప్పుడు సరదాగా ఏదైనా ట్రోల్ చేసుకోండి, నో ప్రాబ్లం. కానీ కొంతమంది తట్టుకోలేని శక్తి ఉంటుంది, వాళ్ళు తట్టుకోలేరు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు తట్టుకోలేరు. ఒక్కోసారి కొంతమందికి ట్రోల్స్ వల్ల సూసైడల్ థాట్స్ కూడా వస్తాయి. అలాంటివి చాలా డేంజర్గా మారేవి. మనం ఆ టైంకి మనం ఆనందకరంగా అనిపించవచ్చు, కానీ వాళ్ళ లైఫ్కి అవి చాలా డేంజర్ అనమాట. కాబట్టి ఇవి ఆలోచించి చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా కోరికని మీరు మన్నించవచ్చు, లేకపోతే ఏదైనా అనుకోవచ్చు, కానీ నా వంతు ప్రయత్నంగా నేను చెప్పే అంతే.